ఏ హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను చిరంజీవి. ఎస్, ఇదైతే ఇంకా పీక్ వీక్ అని చెప్పాలి. ఇంకా మన మేడం క్యాప్టెన్ అయినారు అండ్ అది కూడా రాణిలాగా, రాణి అయి క్యాప్టెన్ అయినారు కదా. సో లిటరలీ సూపర్. అంటే బాహుబలి ఒక డైలాగ్ అంటారు కదా నాజర్ గారు, అంటే వాడు ఎక్కడున్నా రాజారా అని ప్రభాస్ని చూసి, అట్లా తను లైక్ రియల్ లైఫ్లో రానే ప్లస్ బిగ్ బాస్లో కూడా తన రానే. సో రాణిలాగానే తను లైక్ అరంగేట్రం చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో. మళ్ళీ అందరు హృదయాలు దోచుకున్నారు అండ్ టాప్లోనే ఉన్నారు ఓటింగ్. అండ్ తను ఈ వీక్ కూడా ఏమంటే లైక్ తను ఓటింగ్ సేవ్ అయినారు కానీ ఇమ్యూనిటీ వచ్చేసి తర్వాత కళ్యాణ్ వన్ అయినాడు. తను ఉండేదాకా తనే వన్. సో అట్లా పెట్టుకొని తన ఇమేజ్ కానీ తన క్లాస్ కానీ తన క్యారెక్టర్ కానీ, సో అట్లా ఎవ్రీ తెలుగు హౌస్ హోల్డ్ తను కనెక్ట్ అయిపోయినారు తనుజ. అంటే ఏదో మన ఇంట్లో ఒక కూతురు లేదా మన ఇంట్లో ఒక అమ్మాయి అలాగా అందరు కనెక్ట్ అయిపోయినారు తెలుగు హౌస్ హోల్డ్స్ అందరికీ. సో లిటరలీ సూపర్. అంటే క్యాప్టెన్సీ కూడా ఏదో అట్లా ఫ్రీగా రాలేదు. కళ్యాణ్తో ఆ టాస్క్ పోటీ పడింది తను అండ్ అక్కడ గెలిచింది. తర్వాత ఏమంటే మళ్ళీ నిఖిల్ రీతు మళ్ళీ తనుజ. సో అట్లా ఆ ఖడ్గంని ఇట్లా పట్టుకోవాలి కదా, కత్తిని ఇట్లా. సో పట్టుకునేది కూడా చాలా కష్టం అసలు. సో నిఖిల్ లాంటి లైక్ మెన్నే గివప్ ఇచ్చేస్తున్నాడు. సో అక్కడ తను సూపర్ ఆడిన టాస్క్ అండ్ అక్కడ అనిపించింది తను అంటే అక్కడ ఇంకా అంతా బాహుబలి ఎలివేషన్ అంతా వచ్చింది నాకు. మళ్ళీ బాహుబలి కానీ పుష్ప కానీ ఆర్ఆర్ఆర్ కానీ సో కేజీఎఫ్ కానీ ఆ ఎలివేషన్లని వచ్చినాయి అండ్ యా సూపర్. అంటే తను అక్కడ చైర్ మీద లైక్ సింహాసనం మీద కూర్చునేది కానీ ఆ కిరీటం పెట్టుకునేది కానీ, సో అంటే ఒక రియల్ రాణిలాగా అనిపించింది తను. అంటే రియల్ రానే కదా అనిపించేది, లైక్ రియల్ రాణిలాగే లైక్ ఆ ఫీల్ వచ్చింది మనకి. అండ్ సూపర్. అంటే క్యాప్టెన్సీగా తన ఫోటో పెట్టారు కదా అక్కడ 10th వీక్లో. సో చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కడే అయిపోతున్నాడు క్యాప్టెన్. షీ బీయింగ్ ద బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద హౌస్. తనకి ఇన్ని వారాలు పట్టింది 10th వీక్. సో ఇంకా ఎలివేషన్స్ అయితే ఇంకా పీక్స్లో వెళ్ళిపోయింది ఇంకా. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఒక క్వీన్ ప్లస్ క్యాప్టెన్గా ఈ వీక్ తనుజ గారు లైక్ ఫైనలీ అయినారు అండ్ సూపర్ లిటరలీ. అండ్ బర్నీ గారు లైక్ ఇంకొక నాకు రియాక్షన్ ఏం నచ్చిందంటే లైక్ బర్నీ గారు కూడా లైక్ ఆయన ఎత్తుకున్నారు, లైక్ ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు చూసి. సో అందరికీ లైక్ హౌస్లో ఏమంటే చాలామంది ఎమోషన్ అయిపోయినారు తనుజ గారు క్యాప్టెన్ అయినాక. సో ఈవెన్ ఐ థింక్ దివ్య గారు లైక్ లాస్ట్ వీక్ తను అంత నెగిటివ్ చేసినా కూడా, అంత కాన్స్పిరసీ చేసినా కూడా, అంత కుట్ర పడినా కూడా తను లైక్ ఈ వీక్ కూడా తనుజాకే సపోర్ట్ చేసింది. అండ్ యా అంటే లాంగ్ మోస్ట్ అవైటెడ్ వెయిట్ అంటారు కదా. సో లిటరలీ సూపర్. అండ్ యా అంటే మీరు రాజు రాణి టాస్క్ చూసినప్పుడు ఫస్ట్ కళ్యాణ్ రాజు ఉంటాడు, కళ్యాణ్ రాజు ప్లస్ దివ్య రీతు రాణి ఉంటారు. తర్వాత ఏమంటే దివ్యాని తనుజ రీప్లేస్ చేస్తుంది అండ్ తర్వాత ఏమంటే వీళ్ళ మళ్ళీ నిఖిల్ అవుతాడు, కళ్యాణ్ని నిఖిల్ రీప్లేస్ చేస్తాడు, లాస్ట్లో తనుజ అవుతుంది. సో యా మళ్ళీ తనుజ గారు కూడా ఒక మాట అంటారంటే నేను రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు కొంచెం చిరాకు పడినాను, అట్లంతా ఉంటాను నేను, ఫన్ ఫీల్డ్గా ఎంటర్టైన్మెంట్ ఉంటాము అండ్ నేను ఫ్రీడమ్ ఇస్తున్నాను ఈసారి మీకు క్యాప్టెన్సీలో అని చెప్తారు. సో సూపర్. అంటే ఇమ్యూనిటీ వచ్చిండేది కానీ క్యాప్టెన్సీ అయ్యేది కానీ అండ్ ఫైనలీ లైక్ ఈవెన్ దో తను అంటే ఫ్రైడే నైట్ తెలుసు మనకి తను క్యాప్టెన్ అయ్యేది, బట్ ఫ్రైడే మార్నింగ్ దాకా నేను ఓటేస్తున్నాను. అంటే ఫ్రైడే అర్లీ మార్నింగ్ అంటే 12 o'clock దాకా రోజు ఓటేస్తున్నాను నేను. 5 days ఓటేస్తున్నాను లిటరలీ మండే టు ఫ్రైడే అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వేయించినాను. సో మీరు ఆ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే కూడా ఇలా ఇమ్యూనిటీ వచ్చిందని సేవ్ అయింది అనేది కాదు, ఓటింగ్లో కూడా తను వన్ ఉంది. ఇంకా తను సేవ్ అయినాక ఇప్పుడు కళ్యాణ్ వన్ అయినాడు. సో లిటరలీ సూపర్. అంటే తన గేమ్ ప్లే కానీ, తన నిజాయితీ కానీ, తన క్యారెక్టర్ కానీ సో సూపర్. అంటే తన ఇండియనైజ్డ్ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, ట్రెడిషన్ కానీ, మన లైక్ సింగిల్స్కి ఏమనిపిస్తుంటే లైక్ ఇట్లా ఒక మనకి ఒక వైఫ్ రావాలి, ఇట్లా పేరెంట్స్కి ఏమనిపిస్తుంటే ఇట్లా ఒక మన కూతురు రావాలి, సో ఒక చెల్లికి ఏమనిపిస్తుంటే ఒక తనుజ లాంటి అక్క రావాలని. సో అంటే ఒక ఫ్యామిలీస్ అందరు కనెక్ట్ అయ్యే పిల్ల లైక్ అమ్మాయే మన తనుజ గారు. సో లిటరలీ సూపర్. అండ్ యా ఇంకా అంటే ఇది ఇంకా పీక్ వీక్ అని చెప్పాలి 10th వీక్ ఇంకా. అండ్ యా అందరికీ చాలా థ్యాంక్స్, ఆడియన్స్ అందరికి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా అంటే ఇంకా ఇంకా 70 ఇంకొక 30 రోజులు ఉంది. సో ఇంకొక 30 రోజులు గట్టిగా సపోర్ట్ చేస్తే ఇంకా మన మేడం గెలిచేస్తారు బిగ్ బాస్. షీఈస్ డిజర్వింగ్ టు అంటే తనే డిజర్వింగ్ బిగ్ బాస్ గెలిచేదానికి. అండ్ యా నిన్న ఫ్యామిలీ ఫొటోస్ అందరు చూపించినారు అండ్ కళ్యాణ్ గారు నాకు చాలా ఎమోషనల్ నేను చూసంటే. ఆయన పేరెంట్సే లేరు, లైక్ పేరెంట్స్తోనే పెరగలేదు, లైక్ అవుట్ ఆఫ్ 23 years లైక్ 19 years పేరెంట్స్తోనే లేరన్నట్టు అనిపించింది. సో చాలా బాధ అనిపించింది. అండ్ ఇమాన్యుయల్ గారిది కూడా చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళ మదర్ గారు అంటే మట్టి తినుకుంటున్నారు. సో అక్కడి నుంచి ఈయన ఇంత స్టేజ్కి వచ్చినారు. అండ్ మొన్న తనుజ గారు కూడా చెప్పినారు కదంటే వాళ్ళ అమ్మ సావిత్రి తనకి హీరో అని. సో తనే వచ్చి అంత ఎంకరేజ్ చేసింది, తనే ఇండస్ట్రీకి వచ్చి లైక్ తనుజ గారిని సపోర్ట్ చేసింది. సో అక్కడ హ్యాట్స్ ఆఫ్ టు సావిత్రి గారు లైక్ వాళ్ళ అమ్మగారు అంటే తనుజ గారిని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు. సో
మీ సపోర్ట్ వల్లనే లైక్ తనుజ గారు ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నారు డెఫినెట్లీ. సో డౌటే లేదు. యా సూపర్. ఇంకంటే చైల్డ్హుడ్ ఫొటోస్ కూడా అందరిది బాగుంది, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిది. యా ఇంకా గేమ్ పరంగా చూస్తే లైక్ అందరు బాగా ఆడుతున్నారు. లైక్ నిఖిల్ కూడా బాగా ఆడినాడు ఈ వీక్ టాస్క్ అంత. తను ఈ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ సుమన్ శెట్టి గారు లైక్ యాజ్ యూజువల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ముగ్గురు ప్రజలుగా బాగా చేస్తున్నారు. అంటే ఇమాన్యువల్ గారు, బర్నీ గారు అండ్ సుమన్ శెట్టి గారు రాజు దగ్గర తిరుగుబాటు చేసేది ఆ కామెడీ అంటే చాలా బాగా చేస్తున్నారు. అండ్ యా మిగతా వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. రీతు కానీ పవన్ కానీ వాళ్ళంతా బాగా చేస్తున్నారు. దివ్య కూడా ఈ వీక్ రానికి బాగా చేస్తుంది స్టార్టింగ్. అండ్ సంజన లైక్ ఎప్పుడులాగే తను ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఇంకా నిఖిల్ చాలా బాగా ఆడిన టాస్క్. అండ్ గౌరవ్ కూడా లైక్ ఈవెన్ తనకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కూడా తను ఎక్కడ ఫైట్ చేయాలో తను చేస్తున్నాడు. అంటే బర్నీ గారు గేమ్లో ఓడిపోయి ఉండేది కానీ ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ చేయాలో అంతే చేస్తున్నాడు. అండ్ బర్నీ గారు కూడా అంటే ఈజ్ వన్ ఆఫ్ ద క్లాస్ పర్సన్. సో ఫస్ట్ టైం కూడా నా క్లాస్కి ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు ఆయన బర్నీ గారు. సో ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కంటెస్టెంట్ బర్నీ గారు. అండ్ లిటరలీ అంటే ఈసారి కంటెస్టెంట్స్ అంతా చాలా బాగున్నారు బిగ్ బాస్ హౌస్లో. అండ్ డెమాన్ పవన్ కూడా బాగున్నాడు, రీతు కూడా బాగుంది. సూపర్. అంటే లిటరలీ కంటెస్టెంట్స్ ఆర్ వెరీ గుడ్ దిస్ టైమ్. అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్ బాస్. ఇమాన్యువల్ అయితే మనకు తెలిసి ఉండేది లైక్ ఆయన ఒక ఎంటర్టైనర్ అండ్ ఈ ఆల్వేస్ డస్ గుడ్ ఎంటర్టైన్మెంట్. సో యా ఈ వీక్ అట్లా సాగిపోతుంది. బట్ ఎలిమినేషన్లో దగ్గరకు ఉండేది నాకు అనిపించేది ఏమంటే లైక్ దివ్య గారు, నిఖిల్ గారు. అండ్ ఐ థింక్ దివ్య, నిఖిల్, గౌరవ్ మధ్యలోనే ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అండ్ సో యా అంతే ఫ్రెండ్స్. సో కొంచెం కన్నడలో కూడా చెప్తాను. తనుజ గారు కర్ణాటకలో కూడా చాలా ಫ್ಯಾನ್ ಬೇಸ್ ಉన్నారు ತನಗೆ. ಯಾ ಈ ವೀಕ್ ಏನಂದರೆ ಲೈಕ್ ತುಂಬಾ ಲೈಕ್ ಪೀಕ್ ವೀಕ್ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಯಾಕಂದರೆ ಫೈನಲಿ ನಮ್ಮ ಮೇಡಮ್ ತೆಲುಗು ಬಿಗ್ ಬಾಸಲ್ಲಿ ಒಬ್ಬ ಕನ್ನಡದತ್ತಿ, ಒಬ್ಬ ಕನ್ನಡ ಹುಡುಗಿ ಬಂದುಬಿಟ್ಟು ಲೈಕ್ ರೂಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರು. ಆ್ಯಂಡ್ ಅವ್ರು ಬಂದುಬಿಟ್ಟು ಕ್ಯಾಪ್ಟನ್ ಆಗಿದ್ದಾರೆ. ಆ್ಯಂಡ್ ಅದು ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತದೆ ನೋಡಿಬಿಟ್ಟು. ಅವರು 2 ಟಾಸ್ಕ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಆಡಿದ್ದಾರೆ. ಆ್ಯಂಡ್ ಕಲ್ಯಾಣ್ ಜೊತೆ ಫೈಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಅವರು ಅವಾಗ ಕ್ಯಾಪ್ಟನ್ಸಿ ಗೆದ್ದಿದ್ದಾರೆ. ಮತ್ತು ನಿಖಿಲ್, ರೀತು ಜೊತೆ ಬಂದುಬಿಟ್ಟು ಅದು ಲೈಕ್ ನೈಫ್ ಹಿಂಗೆ ಹಿಡ್ಕೋಬೇಕು ಅವರು. ಸೊ ನೈಫ್ ಹಿಡ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಅವರು ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ. ಆ್ಯಂಡ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಆಡಿದ್ದಾರೆ. ಆ್ಯಂಡ್ ಕ್ಯಾಪ್ಟನ್ ಆಗಿದ್ದಾರೆ. ಸೊ ಅಂದರೆ ಏನಂತಿರಲ್ಲ ಅಂದರೆ ಅವರು ರಿಯಲ್ ಲೈಫಲ್ಲೂ ರಾಣಿ ಪ್ಲಸ್ ಲೈಕ್ ಬಿಗ್ ಬಾಸ್ ಹೌಸಲ್ಲೂ ರಾಣಿ ಅವರು. ಸೊ ರಾಣಿ ಥರನೇ ಅವ್ರು ಕ್ಯಾಪ್ಟನ್ ಆಗಿದ್ದಾರೆ. ಸೊ ಅದು ನೋಡಿಬಿಟ್ಟು ತುಂಬಾ ಖುಷಿ ಆಯಿತು. ಆ್ಯಂಡ್ ಎಲ್ಲ ಕನ್ನಡ ಆಡಿಯನ್ಸ್ಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್. ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಕನ್ನಡ ಹುಡುಗಿ ನಮ್ಮ ಮೇಡಮ್ ನಮ್ಮ ತನುಜನ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ಈ ಸಲ ಪಕ್ಕ ಹೇಳ್ತಿದ್ದೀನಿ. ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಕನ್ನಡಿಗನೇ ಗೆಲ್ತಾರೆ ಬಿಗ್ ಬಾಸ್. ಅದು ನಮ್ಮ ತನುಜ ಅವರು ಗೆಲ್ಲೇಬೇಕು. ಯಾಕಂದರೆ ಅವ್ರಿಗೆ ಅಷ್ಟು ಫ್ಯಾನ್ ಬೇಸ್ ಇದೆ, ಅಷ್ಟು ಕ್ರೇಜ್ ಇದೆ. ಒಳ್ಳೆ ಮನುಷ್ಯ ಅವರು. ಅಂದರೆ ತುಂಬ ಆನೆಸ್ಟ್ ಆಗಿರ್ತಾರೆ ಅವ್ರು. ಏನಿದ್ರೆ ಅದೇ ಹೇಳ್ತಾರೆ ಅವರು. ಆ್ಯಕ್ಟಿಂಗ್ ಮಾಡೋದು ಬರಲ್ಲ ಅವ್ರಿಗೆ, ಮ್ಯಾನಿಪ್ಯುಲೇಟ್ ಮಾಡೋದು ಬರಲ್ಲ. ಏನಿದ್ರೆ ನಿಜವಾದ ಹೆಂಗಿರ್ತಾರಲ್ಲ ಸೊ ಹಂಗೆ ಇರ್ತಾರೆ ಅವರು. ಸೊ ತುಂಬ ಖುಷಿ ಆಯ್ತು ನೋಡಿಬಿಟ್ಟು. ಆ್ಯಂಡ್ ಯಾ ಇನ್ನೊಂದು 30 ದಿವಸ ಇದೆ ಅಷ್ಟೇ ತೆಲುಗು ಬಿಗ್ ಬಾಸು. ನೀವು ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ ನೋಡಿ ಲೈಕ್ ಸೀಸನ್ 12. ಸೊ ಲೈಕ್ ಅದು ಬಿಟ್ಬಿಟ್ಟು ಲೈಕ್ ಇದು ತೆಲುಗು ಬಿಗ್ ಬಾಸ್ ನೋಡಿ ಒಂದು 30 ಡೇಸ್ ಇದೆ. ಸೊ ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ತನುಜ ಅವ್ರನ್ನ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ಲಾಸ್ಟ್ 1 ಮಂತ್ ಇದೆ. ಆ್ಯಂಡ್ ಲೈಕ್ ಈ ವೀಕ್ ಲೈಕ್ ಕ್ಯಾಪ್ಟನ್ಸಿಯಲ್ಲಿ ಇದ್ದರೂ ನಾನು ಲಾಸ್ಟಲ್ಲಿ ಸೇವ್ ಆಗಿದ್ದಾರೆ ಕ್ಯಾಪ್ಟನ್ಸಿಯಿಂದ ಅವರು. ಬಟ್ ಆದರೂ ನಾನು 5 ಡೇಸ್ ಓಟ್ ಹಾಕಿದ್ದೀನಿ. ಆ್ಯಂಡ್ ಅವ್ರಿಗೆ 5 ಡೇಸ್ ಓಟ್ ಹಾಕಿದ್ದೀನಿ. ಆ್ಯಂಡ್ ನಾನು ವೋಟಿಂಗ್ ಇಲ್ಲೇ ಚಾನ್ಸ್ ಇದೆ ತನುಜ ಅವ್ರಿಗೆ ಹಾಕ್ತೀನಿ. ಲೈಕ್ ತನುಜ ಅವ್ರು ಬಿಟ್ಟರೆ ಬೇರೆಯವ್ರಿಗೆ ನಾನು ಹಾಕೋದಿಲ್ಲ, ಬೇರೆಯವ್ರಿಗೆ ನೋಡೋದೇ ಇಲ್ಲ ನಾನು ಈ ಸೀಸನಲ್ಲಿ. ಸೊ ಯಾ ಅಷ್ಟೇ ಫ್ರೆಂಡ್ಸ್. ಆ್ಯಂಡ್ ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತದೆ. ಆ್ಯಂಡ್ ತುಂಬ ಕಷ್ಟಪಟ್ಬಿಟ್ಟು ಬಂದಿದ್ದಾರೆ ಅವರು. ಮತ್ತು ಅವ್ರು ನಿನ್ನೆ ಅವರು ಮದರ್ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾರೆ ಲೈಕ್ ಸಾವಿತ್ರಿ ಅವ್ರ ಬಗ್ಗೆ. ಅಂದರೆ ಅವರು ಎಷ್ಟು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಇವ್ರಿಗೆ ಅಂದ್ಬಿಟ್ಟು. ಸೊ ಅವ್ರಿಗೂ ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು. ಯಾಕಂದರೆ ಅವರಿಲ್ಲ ಅಂದರೆ ತನುಜ ಅವರು ಈ ಸ್ಟೇಜ್ ಬರ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಸೊ ತುಂಬ ಅವ್ರಿಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್. ಆ್ಯಂಡ್ ಯಾ ಇವನ್ ಅವ್ರ ಸಿಸ್ಟರ್ ವೇಟಿಂಗ್ ಆಗ್ತಾಯಿದೆ ಇವಾಗ. ಸೊ ಆದರೂ ತುಂಬ ಎಮೋಷ್ನಲ್ಸ್ ಎಲ್ಲ ಅವ್ರು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಬಿಗ್ ಬಾಸ್ ಹೌಸಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಸೊ ಆ್ಯಂಡ್ ಇನ್ನೊಂದು ಮಾತು ಹೇಳಿದ್ದಾರೆ ಅಂದರೆ ಅವರು ಮನೆಯಲ್ಲೇ ಹೇಳಿದ್ದಾರೆ ಅಂತೆ. ಅಂದರೆ 2 ವಾರಕ್ಕಿಂತ ಅವ್ರು ಇರಲ್ಲ ಅಂತ ಮನೆಯಲ್ಲಿ. ಬಟ್ ಇವಾಗ ನೋಡಿದರೆ ಅವರು ವಿನ್ನರೇ ಆಗ್ತಾಯಿದ್ದಾರೆ. ಸೊ ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಾಯಿದೆ. ಆ್ಯಂಡ್ ಯಾ ಎಲ್ಲ ಕನ್ನಡ ಆಡಿಯನ್ಸ್ಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್. ನಮ್ಮ ಮೇಡಮ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ. ಆ್ಯಂಡ್ ದಯವಿಟ್ಟು ಹಿಂಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಒಂದು 30 ದಿವಸ. ಸೊ ಬಿಗ್ ಬಾಸ್ ಕಪ್ ಗೆದ್ಬಿಟ್ಟು ಅವರು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ತೊಗೊಂಡು ಬರ್ತಾರೆ ಲೈಕ್ ತೆಲುಗು ಬಿಗ್ ಬಾಸಿಂದ. ಸೊ ಯಾ ಕನ್ನಡ ಹುಡುಗಿ ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ ಗೆಲ್ಲೋದು ಅದೇನು ದೊಡ್ಡ ವಿಷಯ ಅಲ್ಲ. ಯಾಕಂದರೆ ಅದು ಕಾಮನ್ ಥಿಂಗ್. ಬಟ್ ಕನ್ನಡ ಹುಡುಗಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ತೆಲುಗು ಬಿಗ್ ಬಾಸ್ ಗೆಲ್ಲೋದು ಅನ್ನೋದು ತುಂಬ ಲೈಕ್ ಬಿಗ್ ಟಾಸ್ಕ್ ಅಲ್ಲ. ಅದೊಂದು ದೊಡ್ಡ ಅಚೀವ್ಮೆಂಟ್ ಅದು. ಸೊ ಯಾ ಅಷ್ಟೇ ಲೈಕ್ ಈ ಥರನೇ ತನುಜ ಅವ್ರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ಆ್ಯಂಡ್ ಯಾ ಅಂತೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಇದೇ సింపుల్ రివ్యూ ఈ సీజన్ ఈ వీక్ది పీక్ వీక్. ఇంకా సో లాస్ట్ వీక్ ఎంత డౌన్కి ఫీల్ అయినా బదక్ తనుజ క్యాప్టెన్గా లేరని. సో ఈ వీక్ అంత పీక్కి వెళ్ళినారు. సో ఎస్
అంతే, ఒక రాణి, ఒక క్యాప్టెన్, ఎక్కడున్నా రాణే తను, అండ్ ఎక్కడున్నా తన క్లాస్ వేరే. సో అంతే. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై తనుజ, జై హింద్.